కాలం ముగిసినా మన బంధం ముగియనా ఎయిత్ పార్ట్. శివ కొట్టడానికి వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి ఎదురుగా ఉండేవాడికి ఒక పంచ్ ఇవ్వడంతో వాడి ముక్కులో నుంచి రక్తం వస్తుంటే కింద పడ్డాడు. తన చేతి వేళ్ళని విరుచుకుంటూ పడిన వాడిని చూసి ఒక్క దెబ్బకే పడ్డాడు వెధవ అని ఎదురుగా వస్తున్న వాడిని కాళ్ళ మధ్యలో తన్నడంతో వాడు దొర్లుకుంటూ వెళ్ళి శివ కాళ్ళ దగ్గర పడ్డాడు. శివ వాడిని కోపంగా తన్నడంతో వాడు నీల్ ముందు పడ్డాడు. ఇంకొకడిని బయటకు కనిపివ్వకుండా చేతులు వెనక్కి విరిచేస్తున్న ఆద్యని చూసి నవ్వుతూ ఉండిపోయాడు శివ. పక్కన ఉన్న వాడిని చూసింది ఆద్య. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడంతో ఆ అమ్మాయిని చూసి, ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికే కదా, ఇంత ధైర్యంగా వచ్చిన దానివి ఎంత ధైర్యంగా ఉండాలి, నువ్వు ఇలా సైలెంట్గా ఏడుస్తూ ఉంటే ఏడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ధైర్యంగా ఎదిరించడం నేర్చుకో అంటూ వెనక్కి తిరిగిన ఆద్యకి శివ కనిపివ్వడంతో మామ కనిపిస్తున్నాడేంటి, నిజమేనా అని కళ్ళు నలుపుకొని మరీ చూసింది. అక్కడ శివ ఉండడంతో చిన్న షాక్కి గురైంది. మరి అంత త్వరగా వస్తాడని ఊహించలేదు పాప. మళ్ళీ నార్మల్ అయ్యి ముందుకు వెళుతున్న ఆద్య చేతిని పట్టుకున్నాడు శివ. ఈయనేంటి ఆ పిల్లని పట్టుకున్నాడు, ఇప్పుడే వాళ్ళ ఎముకలు విరగ్గొట్టిందిగా, అది చూసి కూడా ఆ పిల్ల జోలికి వెళుతున్నాడే అని నీల్ ఫాస్ట్గా వెళ్ళి, సారీ అండి మా సార్ తెలియక పట్టుకున్నాడు, ప్లీజ్ కొట్టకండి అంటూ నీల్ తడబడుతుంటే శివ సీరియస్గా నీల్ని చూసి చూపు ఆద్య మీదకు తిప్పాడు. మోకాళ్ళ వరకు జీన్స్, దాని మీద టీషర్ట్, పోనీటెల్తో ఉన్న ఆద్యను చూడగానే కోపంగా, ఏంటే ఈ బట్టలు ఫుల్గా వేసుకోవడానికి నీకేం పోయే కాలం అని శివ తిడుతుంటే, నేను చేసే ఫీల్డ్లో ఇది చాలా ఓల్డ్ మామ అనింది ఆద్య. ఆద్య మామ అనగానే, అంటే ఈ పిల్ల కోసమేనా ఈసారి వచ్చింది, ఫ్యామిలీ మొత్తం ఉతుకుడు బ్యాచ్ లాగా ఉన్నారే అనుకుని వాళ్ళని చూస్తున్నాడు నీల్. చంపేస్తాను ఇంకోసారి ఇలాంటి బట్టల్లో కనిపిస్తే అంటూ, అవును నన్ను చూసి నార్మల్గా ఉన్నావేంటే అని శివ అడగడంతో, వస్తావు అని అనుకున్నా కానీ మరీ ఇంత త్వరగా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ వెళుతున్న ఆద్య మెడ పట్టుకొని ఆపి, ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, అలా వెళితే నాకు పిచ్చ కోపం అంటూ అరుస్తున్న శివని చూసి నీల్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అదేంటి ఒక అమ్మాయితో అలా ప్రవర్తిస్తున్నాడు రాక్షసుడు అనుకున్నాడు. అప్పటిదాకా ఆపుకున్న కన్నీళ్ళు ఇక ఆగనంటూ కళ్ళల్లో నుంచి జారుతుంటే శివనే చూస్తుండిపోయింది ఆద్య. ఆద్య కన్నీరు చూసిన శివ వెంటనే ఆమెను హత్తుకొని, మేము కదే ఏడవాలి అంటున్న శివ మాటలకి గట్టిగా ఏడుస్తూ శివ చుట్టూ చేతులు వేసింది ఆద్య. ఆమె వీపుపై నిమురుతూ గట్టిగా హత్తుకున్నాడు శివ. అది చూసిన నీల్ వాళ్ళని పిచ్చి చూపులు చూస్తూ, 2 రోజులు వీళ్ళతో ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది అని సంతోష్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి శివ వాళ్ళని చూపించాడు. సంతోష్ మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తర్వాత మాట్లాడతానని కాల్ కట్ చేసి, సార్ అందరూ ఇటే చూస్తున్నారు అన్నాడు నీల్. ఏ రాక్షసి ఇంటికి వెళ్దామే అని శివ అనడంతో అంతదాకా వాస్తవం మరిచి హత్తుకొని ఉన్న ఆద్య శివ చెస్ట్పై చేతులు వేసి వెనక్కి తోసి పరిగెడుతూ క్యాంపస్లోకి వెళ్ళిపోయింది. ఆద్య తోయడంతో పడబోయిన శివ నీల్ పట్టుకోవడంతో సరిగ్గా నిలబడి, రాక్షసి వదలనే నిన్ను, ఏదైనా నాది అనుకుంటే దక్కించుకునేదాకా వదలను, ఎలాగైనా తీసుకెళతా అనుకుంటూ నీల్ని చూసి థ్యాంక్స్ అని క్యాంపస్నే చూస్తూ నిలబడ్డాడు శివ. సార్ ఇక్కడికి దగ్గరలోనే హౌస్ అని నీల్ అంటే, నేను చెప్పిన ఇల్లే కదా అన్నాడు శివ. హా సార్, ఆ ఇల్లు తీసుకోవడానికి వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేశాను, అందులో ఉన్న వాళ్ళని వేరే ఇంటికి షిఫ్ట్ చేసి డబుల్ పేమెంట్ ఇచ్చాక ఒప్పుకున్నాడు ఆ ముసలోడు అని నీల్ అంటే, అయితే పద ఎక్కడికి వెళ్ళినా చివరికి ఇంటికేగా వచ్చేది అని మనసులో అనుకుంటూ కారులో కూర్చున్నాడు. ఈయనతో కష్టమే అనుకుంటూ మొహం వేలాడదీసుకొని వెళ్ళాడు నీల్. ఒక అరగంట డిస్కషన్ తర్వాత అంతా ఓకే అని ఒక్కొక్కరు వెళుతుంటే, అమ్మ మధు అని చక్రవర్తి గారు పిలిస్తే, చెప్పండి నాన్న అంటూ చూసింది మధు. చెక్ చేయరా ఒకసారి, పేపర్స్ రెడీ చేస్తాను అనడంతో కిరణ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చక్రవర్తి గారి ముందు పెట్టాడు. అది మధు ముందర పెట్టి, చెక్ చేస్తూ ఉండు వస్తాను అంటూ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ బయటికెళ్తున్న వాళ్ళను చూసి ఫాస్ట్గా చూడడం మొదలుపెట్టింది మధు. వేగంగా కదులుతున్న ఆమె కళ్ళు ఎంత దాచాలని చూసినా ఆమె తడబాటు కిరణ్ కళ్ళకు కనబడడంతో కార్నర్ స్మైల్ ఇచ్చాడు. అంతా ఓకే, కాంట్రాక్ట్ పేపర్స్పై సైన్ చేయాలి మీ సీఈఓ అని మధు అంటే, అది మేము చూసుకుంటామంటూ ల్యాప్టాప్ తీసుకుని సర్దుకుంటున్న కిరణ్ని చూసి చుట్టూ చూసింది. అందరూ వెళ్ళిపోవడంతో ఫాస్ట్గా లేచి పరుగులాంటి నడకతో వెళ్తున్న మధు ఇక డోర్ ఓపెన్ చేస్తుంది అనగా ఆమెను గోడకు లాక్ చేసి గొంతు పట్టుకున్నాడు కిరణ్.
మధు ఒక్క క్షణం భయపడినా తర్వాత సైలెంట్గా ఉనింది కానీ విడిపించుకోవడానికి ట్రై చేయలేదు. దాంతో కిరణ్ కోపం పెరగగా తన చేతి పట్టు బిగిస్తూ, నిన్ను ఈ జన్మలో క్షమించను, నాకు జీవితాంతం బాధని మిగిల్చావు ఎందుకు అంటూ కోపంగా మాటలు రాకపోతుంటే, కంట్లో నీళ్లు కారుతుంటే అవి తుడుచుకోకపోవడంతో మసకగా కనిపిస్తున్న మధుని చూశాడు. ఊపిరి అందక గట్టిగా శ్వాస ఎగపీలుస్తున్న మధుని చూడగానే తన చేతిని తీసి వదిలేశాడు కానీ తనని చూడకుండా వెనక్కి తిరిగాడు. నిమిషమైనా ఎలాంటి సౌండ్ రాకపోవడంతో ఊపిరి అందక తనకలాడుతున్న మధుని చూసి, నన్ను చంపుకు తినడానికి పుట్టావే నువ్వు అని మధు బుగ్గలు తడుతూ, ఏ మధు ఇటు చూడు, ఇన్హేలర్ ఎక్కడ ఉంది అంటూ అడుగుతున్నా మధు నోరు తెరవకపోవడంతో, చంపేస్తానే నిన్ను అని కోపంగా మధుని వదిలి పక్కన ఉన్న తన బ్యాగ్లో వస్తువులన్నీ కిందేశాడు. అందులో మెడిసిన్స్ ఉన్నాయి కానీ ఇన్హేలర్ లేకపోవడంతో అందులో ఉన్న కడియంపై చూపు నిలిపాడు కిరణ్. వెంటనే మధుని చూడగా, ఇది నన్ను ఏడిపించడానికే పుట్టింది అని మధు ఇటు చూడు, ఏ టాబ్లెట్స్ చెప్పు అంటున్నా ఆన్సర్ చేయని మధుపై కోపం. తన పరిస్థితి చూసి బాధ, కోపం. తనని చూసి తన మొహాన్ని 2 చేతులలోకి తీసుకొని తన ఊపిరి అందించాడు కిరణ్. 2 నిమిషాలకి మధుని వదిలాడు. తను నార్మల్ అయ్యిందని అర్థమైన తర్వాత కోపం మొత్తం చూపిస్తూ చెంపపై గట్టిగా కొట్టాడు. ఎంత గట్టిగా కొట్టాడంటే మధు చెంపపై తన చేయి అచ్చుపడి పెదవి చిట్లి లైట్గా బ్లడ్ రావడం మొదలైంది. నిన్ను అంటూ కోపంగా ఏదో అనబోయి మధుని చూసి మాటలు మింగేసి నీళ్లు అందించాడు కిరణ్. మధు సైలెంట్గా అందుకొని తాగి పక్కన పెట్టి గోడను పట్టుకొని లేస్తున్నా చూస్తూ ఉన్నాడే కానీ సహాయం చేయలేదు కిరణ్. బుద్ధి లేదా కొంచెం కూడా? ఇన్హేలర్ బ్యాగ్లో పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు? ఇంత వయసు వచ్చినా ఏం లాభం, బుద్ధి మాత్రం లేదు, ఏమన్నా అయ్యుంటే అంటున్నప్పుడు కిరణ్ గొంతు జీరబోవడం గమనించిన మధు, ఏమైనా మీకెందుకు అంత బాధ కిరణ్ కుమార్ అంటూ సూటిగా అడిగింది మధు. నేను నీ టైప్ కాదులే అన్నాడు కిరణ్ హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని ఫుల్ యాటిట్యూడ్గా. అంతలో చక్రవర్తి గారితో పాటు వాళ్ళ కంపెనీ ఇన్వెస్టర్లు ఒకరు లోపలికి వచ్చారు. జుట్టంతా చెరిగి చెంపవాపుతో పెదవులు పగిలి రక్తం వస్తున్న మధుని చూడగానే, అమ్మ మధు అంటూ చక్రవర్తి గారు దగ్గరకు వెళితే, ఏమైంది మధుమతి గారు అంటూ అతను చొరవుగా చేయి పట్టుకొని డౌట్గా కిరణ్ని చూశాడు. అప్పటికే కిరణ్ కళ్ళు అగ్నిగోళంలో మండుతుండడం చూసి, నథింగ్ సురేష్ గారు అంటూ ఇబ్బందిగా తన చేయి విడిపించుకుంది మధు. కిరణ్ని చూసిన సురేష్ మధు చేయి మళ్ళీ పట్టుకోబోతుంటే, మిస్టర్ సురేష్ అంటూ అతని చేయి పట్టుకున్నాడు కిరణ్. పట్టుకోవడం అనడం కన్నా నలిపేస్తున్నాడు అనడం కరెక్టేమో. నొప్పికి విలవిలలాడుతూ చేయి విడిపించుకోవటం కోసం అన్ని విధాలా ట్రై చేసి చక్రవర్తి గారిని మధుని చూశాడు. చివరికి అతని మొహం చూసిన మధు కోపంగా, వాట్ ఈస్ దిస్ మిస్టర్ కిరణ్ కుమార్ అంటూ గట్టిగా అరిచింది. దీన్ని షేక్ హ్యాండ్ అంటారు మిసెస్ కిరణ్ కుమార్, అది కూడా తెలియకుండా ఎంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యావా అంటూ సురేష్ చెయ్యి వదిలాడు కార్నర్ స్మైల్తో కిరణ్. అది విన్న సురేష్ షాక్ అయితే చక్రవర్తి గారు మాత్రం నార్మల్గానే ఉన్నారు. మధు గట్టిగా కళ్ళు మూసుకొని, అది గడిచిన నా జీవితం అంటూ కళ్ళల్లో నీళ్లతో, ఆ కిరణ్కి నేను అవసరం లేదు అంటూ చక్రవర్తి గారి చేతిని పట్టుకొని ముందుకు కదిలింది. మధు మోచేయి పట్టుకొని వెనక్కి లాగి, నీకు నేను అవసరం లేదు అని వదిలేసి దూరంగా వెళ్ళిపోయావు. నేనెవరిని వదలలేదు, ఇకపై వదలను కూడా అంటూ మధు 2 బుగ్గలు నొక్కేసి, ఈసారి తప్పించుకోవడం నీ తాత తరం కూడా కాదు అంటూ కన్ను కొట్టి ఈవిల్ స్మైల్ చేస్తూ మధుని వదిలి సురేష్ని ఒకసారి చూసి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాడు కిరణ్. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.